జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే నీట్ ఎగ్జామ్స్ అయినాయి. పిల్లలందరూ చాలా ఉత్కంఠంగా అందరి పిల్లలకి మార్కులు బాగా వచ్చినాయని చెప్పి జనాలందరూ చెప్పుకుంటుండగా నీట్ పేపర్ లీక్ అయిందని ఒకళ్ళు, నీట్ ఎగ్జామ్స్ గ్రేస్ మార్కులు కలిపి చాలామంది ఒక స్కూల్ తరపు నుంచి ఒక కాలేజ్ తరపు నుంచి ఇంతమంది పిల్లలు పాస్ అయ్యారు, అది ఎలా సాధ్యం అని చెప్పి మార్కులు వచ్చిన తెల్లారి నుంచి ఉద్యమాలు స్టార్ట్ చేశారు. సరే చేశారు, బాగానే ఉంది. ఇప్పుడే సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే మళ్ళీ జూన్ 23 నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలి పిల్లలకి. ఏవైతే గ్రేస్ మార్కులు కలిపారో ఆ కలిపిన పిల్లలందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి తీర్పు ఇచ్చింది. అంటే ఇంతవరకు బాగానే ఉంది, మనం హడావిడి చేసాము, చదువుకునే పిల్లలకి వీళ్ళకి రావడం వల్ల గ్రేస్ మార్కులు కలపడం వల్ల వాళ్ళకి సీట్లు రావని చెప్పి మనందరం ఫైట్ చేసాం, అంతా బాగానే ఉంది. సుప్రీంకోర్టు కల్పించుకుని వెంటనే ఎగ్జామ్ పెట్టండి అంది. తప్పు స్టూడెంట్స్ అంటారా, కలిపిన సార్లదంటారా, గవర్నమెంట్దంటారా? అసలు వాడి మార్కులు వాడికి వచ్చేట్టు చేస్తే సరిపోయేదానికి మీరు పేపర్ లేటుగా ఇచ్చి కరెంటు పోయిందని చెప్పి మీ అంతరం మీరుగా ఊహించేసుకుని మార్కులు వేసి గ్రేస్ మార్కులు వేసి మళ్ళీ దాని తర్వాత ఉద్యమాలు స్టార్ట్ అయ్యి అందరు కోర్టులకు వెళ్ళి బయట ఉద్యమాలు జరుగుతుంటే నీట్ ఎగ్జామ్ కోసం మీరేమో ఇప్పుడు ఆ పిల్లలందరికీ మళ్ళీ చేయాలంటే అదే పేపర్ మళ్ళీ వస్తుందని గ్యారంటీ ఏంటి? మీరు చేసిన తప్పుకి పిల్లలు ఎలా బలవుతారండి? గ్రేస్ మార్కులు కలపడం ఎందుకు? ఒక మార్కుతో తప్పించిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 4th ఇయర్లో ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేసిన వాళ్ళు ఉంటారు, ఒక మార్కుతో ఫెయిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక మార్కుతో ఐపీఎస్లో ఐఏఎస్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 30-20 మార్కులు గ్రేస్ మార్కులు కలిపి మీరు నీట్లో పిల్లలు ఎందుకంటే జీవితాలు బలి చేసుకోవడం గవర్నమెంట్ అయినా? నీట్ అనేది చాలా కష్టమైందని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ బ్యాన్ చేసి మాకు నీటే వద్దు, మా పిల్లలు అనవసరంగా సూసైడ్ చేసుకుంటున్నారు, నీట్ ఎగ్జామే వద్దని చెప్పి గవర్నమెంట్ చెప్తుంటే తమిళనాడు గవర్నమెంట్ మనందరం ఒప్పుకుని నీట్కు అంగీకరించి ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకుండా నీట్ ఎగ్జామ్ మన పిల్లల చేత రాయిస్తుంటే ఇప్పుడు వచ్చి గ్రేస్ మార్కులు కలిపి పిల్లలందరికీ ఇలా మార్కులు వచ్చిన తర్వాత ఈ మార్కులన్నీ పేపర్ లీక్ అవడం వల్ల వచ్చినాయి, పేపరు బయటకు వచ్చేయడం వల్ల వచ్చింది, పేపర్ లేట్గా ఇవ్వడం వల్ల వచ్చింది, పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కరెంటు పోయింది అందుకే ఆ మార్కులు అలా వచ్చినాయి. చూడండి, నిజంగా వచ్చిన వాళ్ళకేమో ఇప్పుడు ఎంత ఇబ్బంది వీళ్ళ వల్ల. సరే వీళ్ళు గవర్నమెంట్ చేసిన దానికి ఆ గ్రేస్ మార్క్ వచ్చిన పిల్లలకి ఎంత ఇబ్బంది? ఇన్ని మార్కులు మళ్ళీ పిల్లలు ఇప్పుడు రేపు నెక్స్ట్ ఎగ్జామ్కి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేకపోతే అది ఎంత అవమానంగా గురవుతారు, ఎంత ఇబ్బంది పడతారు? నీట్ ఎగ్జామ్ అనేది సామాన్యమైన ఎగ్జామ్ కాదండి. అది మీరు అనుకున్నట్టు ఇట్లా స్కాములు చేయటం, లేకపోతే నీట్ పీజీ కూడా చాలామంది నేను ఈ మధ్యకాలంలో వింటున్నాను, ఇంత డబ్బులు కట్టేయండి మీకు సీట్ వచ్చేట్టు మేము చేస్తాము, ఒక 5 లక్షలు ఇవ్వండి వెంటనే మీకు పీజీలో సీట్ వచ్చేట్టు చేస్తాము, ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో మీకు సీట్ ఇప్పిస్తామని చెప్పి మా బాబు కూడా నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఫోన్లు చేస్తున్నారు, మీకు ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీలో సీట్ ఇప్పిస్తాం మేమని. అంటే గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంగా లేకపోతే ఈ పీజీ విషయాల్లో ఇలా పేపర్లు బయటకు తేగలుగుతున్నారు. ఈ పేపర్ని కూడా 10th క్లాస్ పేపర్ లాగా నీట్ పీజీని కూడా ఈ రకంగా వాడుకుంటుంటే ఇలాంటి దళారులు ఉండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? 3 కోట్ల రూపాయలు కట్టాలి వీళ్ళు చేసిన పనికి. ఏది సీట్ రాకపోతే డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు రాస్తూనే ఉండాలి. ఎవరు ఇబ్బంది పడుతున్నారండి? పిల్లలే ఇబ్బంది పడుతున్నారు మీరు చేసిన పనికి. దయచేసి ఇలాంటివి ఏదన్నా ఉంటే స్టాప్ చేయండి. పిల్లల జీవితాలతో పిల్లల భవిష్యత్తులతో ఆడుకోమాకండి. ఇలాంటివి మీకు తెలిసినా కూడా పేరెంట్స్ కూడా ఒప్పుకోమాకండి. ఎందుకంటే రేపొద్దున ఎక్కడన్నా పిల్లలు ఇబ్బంది పడి బయటపడ్డా కూడా పిల్లల జీవితాలు పాడైపోతాయి. కనుక అందరూ దీనికి వ్యతిరేకించండే కానీ సపోర్ట్ చేయమాకండి. ఇవాళ మా అబ్బాయికి బాగా మార్కులు వచ్చేసినాయి, మేము సేఫ్ కదా, వాళ్ళెవరికో రాకపోతే ఏంటి అనుకుంటాం, కానీ మనం చాలాసార్లు అది ఎక్కడన్నా ఇట్లాంటి ఇబ్బంది వచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతుంటే మన పిల్లలే చాలా ఇబ్బంది గురవుతుంటారు. కనుక ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు పెద్ద తీర్పుకి మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో, మరి పేరెంట్స్ ఎలా అనుకుంటారో, లేదంటే ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుందో దయచేసి పిల్లల జీవితాలతో ఇంకోసారి ఆడుకోమాకండి. నేను ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకేనా? బాయ్ అండి.